సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమన్నా మేము టీడీపీనా? మా ఒంటి మీద కండవ మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే, రోషయ్య, కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాము. అప్పుడు కూడా మీకు అండగా నిలబడ్డాం. ఏమన్నా కాంగ్రెసా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుతున్నప్పుడు కేసీఆర్ అండగా నిలబడి నిమ్మరసం ఇచ్చాము. అప్పుడేమన్నా మేము టీఆర్ఎస్ఆ? ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ఆ? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి, వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి మేము కేంద్రాన్ని కలిసాం, గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసాం. మేము ఎప్పుడన్నా బీజేపీ? ఈ దుష్ప్రచారం ఆపండి. మీ చేతకాని తనాన్ని, మాలలకు కొమ్ము కాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణమాదిగ ఏదో బీజేపీ, కృష్ణమాదిగ ఏదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడమనేది ఆపండి. మీ చేతకాని తనం నిర్మించుకుంటాను ఇక్కడ. మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చైర్మన్ మీరు ఆహ్వాని ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చైర్మన్ ప్రోత్సహించినట్టున్నది. నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. ఆ జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండవలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండవలు మార్చుకునే వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండవ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. అలా చెప్తున్నా. కండోలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండోలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి మేము ప్రజాప్రతినిధులు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేయడం ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తువు రా, ఆహ్వానిస్తారు నిన్ను. నేను ఏ పార్టీని పిలువా, రా. రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా? హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా? నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా. హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచారు కదా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు. అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్కు. ఓకే, రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా, ప్రదర్శన జరుగుతుంది కదా. మీరు రండి, నేను ఆహ్వానిస్తా. నువ్వు టైమింగ్, నీ దగ్గరకు వస్తా, అపాయింట్మెంట్ కొడతా, టైమింగ్ ఆహ్వానిస్తాను. మీరు రండి, ఇంకెవరిని నిల్వ. రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరి పిల్ల మీరు రండి. వర్గీకరణ 2 రోజులు అమలు చేస్తారా, 4 రోజులు అమలు చేస్తారా చెప్పి అమలు చేయండి. మాకేం రాజకీయాలయ్యా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మేమేదైనా రాజకీయ పార్టీ? మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఈ సమాజం అవసరం. ఈ సమాజంలో పేద వర్గాలు